గాయాల పాలై ఆసుపత్రిలో ఉన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ కి త్వరగా కోలుకోవాలంటూ పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అందరూ ఈ దాడిని ఖండిస్తూ గెట్ వెల్ సూన్ సైఫ్ అంటూ ధైర్యం చెప్పుకొస్తున్నారు. వీరిలో కొందరు ట్వీట్స్ లో సానుభూతి చూపిస్తుంటే మరికొందరు ప్రత్యక్షంగా వెళ్లి సైఫ్ కి మేమున్నామంటూ పరామర్శల జల్లు కురిపిస్తున్నారు. బాలీవుడ్ నవాబ్గా పేరుగాంచిన సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలవడంతో తోటి నటులు, సన్నిహితులు అంతా ఇప్పుడు సైఫ్ కి మద్దతు ప్రకటిస్తున్నారు. సైఫ్ సర్ పై దాడి గురించి విని బాధపడ్డానని, అతను త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్నానని, ఇది షాకింగ్ అండ్ స్కేరింగ్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా, ఈ దాడితో చాలా డిస్టర్బ్ అయ్యానని, త్వరగా కోలుకోవాలని చిరు తన ట్వీట్లో చెప్పుకొచ్చాడు. అటు దేవరా టీం కూడా ఈ ఘటనపై స్పందించింది. ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాం, త్వరగా కోలుకోండి సైఫ్ సర్ అని పేర్కొంది. ఇక ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ స్పందించగా షారూక్ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించడం విశేషం. ఇక సైఫ్ పై దాడి విషయానికి వస్తే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్ కు 6 చోట్ల గాయాలవ్వడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న క్రమంలో డాక్టర్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై 6 కత్తిపోట్లున్నాయని, అందులో 2 లోతైన తీవ్ర గాయాలున్నాయని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నుముకపై కత్తిపోట్లు లోతుగా దిగాయని, ప్రస్తుతానికి ప్రమాదమైతే ఏమీ లేదని డాక్టర్స్ చెప్పడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారట ఈ నవాబ్ ఫ్యాన్స్. For more videos like this, subscribe Big TV channel.